తెలంగాణలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యవసాయం మీద ప్రణాళిక అనేది లేదు. మొత్తం రాష్ట్రంలో 138.46 లక్షల ఎకరాలలో పంటలు సాగు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మేజర్గా ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగు అవుతూ ఉన్నాయి. మిగతా ఈ ఆహార పంటలకు సంబంధించి చూసినట్లయితే కూరగాయలు, అదే రకంగా ఆకుకూరలు ఇట్లాంటివన్నీ వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అందుకనే తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పంటల ప్రణాళిక అనేది ప్రభుత్వాలకు ఉండాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈరోజు వేరే రాష్ట్రాల మీద ఆధారపడి ఈరోజు తినడానికి సక్కమైన తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందనేది మేము రైతు సంఘంగా అభిప్రాయపడతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు రైతాంగము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. గత ప్రభుత్వము రైతాంగానికి సంబంధించి రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ అందరికీ మాఫీ చేయలే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. అందులో 20,450 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసింది. మిగతా రైతులకు రుణాలన్నీ మాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులలో కొత్త అప్పు అనేది పుట్టట్లేదు. అందుకనే రైతాంగము చాలా ఇబ్బందులకు గురయ్యి ప్రైవేట్ అప్పులకు వెళ్లాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అదే రకంగా ఈరోజు పంటల ప్రణాళిక అనేది లేదు. ఏదైనా అకాల వర్షాలు రావడమో లేకపోతే విపరీతమైన వర్షాలు పడడం వల్ల ఈరోజు పంటల నష్టం అనేది జరుగుతూ ఉంది. వరి, మొక్కజొన్న ఇట్లాంటి పంటలు దెబ్బతిన్నప్పుడు వాటికి పరిహారం ఇవ్వడానికి ఫసల్ బీమా యోజన అనే పథకము కేంద్రాన్ని ఉండేది. కానీ 2020లో కేసీఆర్ ఆ పథకం నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళొక కొత్త పథకం అనేది తీసుకురాలేదు. అందువల్లనే ఈ సంవత్సరము 6 లక్షల ఎకరాలలో పంటలు అనేటి నష్టపోయారు. రైతాంగానికి ఎకరాకు 10,000 చొప్పున ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ₹1 కూడా ఇప్పటి వరకు విడుదల చేసిన పరిస్థితి లేదు. అదే రకంగా ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే రైతులు దోపిడీకి గురవుతా ఉన్నారు. మార్కెట్లో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్తే అక్కడ కనీస మద్దతు ధర అనేది లభించట్లేదు. తాలు, తరుగు పేరుతోటి ఈరోజు ధరల్ని దిగ్గొస్తున్న పరిస్థితి ఉంటా ఉంది. అదే రకంగా పండించిన పంటని మొత్తం కొనడం కాకుండా ఈరోజు నిబంధనలు పెడతా ఉన్నారు. అంటే పత్తి అయితే 7 క్వింటాలే కొంటామని, మొక్కజొన్న 7 క్వింటాలే కొంటామని, సోయాబీన్ 7 క్వింటాలు మాత్రమే కొంటామంటారు. అంటే పండించిన మిగతా పంటను బయట ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం కోసం ప్రభుత్వ అధికారులే లైసెన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈ విధానాన్ని మార్చాలని మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తికి సంబంధించి కిసాన్ కపాస్ యాప్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఆ యాప్ లో నమోదు చేయడానికి రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా ఈరోజు మొక్కలకు సంబంధించి అయినా సోయలకు కొనుగోలు చేయాలన్నా ఈరోజు రైతులకు సంబంధించి ఆధార్ని లింక్ చేస్తూ, పట్టా పాస్ పుస్తకాన్ని లింక్ చేస్తూ ఈరోజు యాప్లను తీసుకొచ్చే ఆలోచనలు చేస్తా ఉంది. ఇది రైతాంగానికి ఒక గొడ్డలి పెట్టులాగా తయారైంది. అందుకనే కేంద్రం ఈ విధానాలని వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పంటలు పండాలంటే నీళ్ళు అనేటి అవసరం, కానీ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ రైతాంగ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ఈరోజు తెలంగాణ రైతు సంఘము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా ఉంది. అటువంటి అంశాలన్నింటినీ ఈరోజు గుంటూరులో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ కేంద్ర కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కూడగట్టి ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.